క్రీస్తునందు ప్రియమైనటువంటి సోదర సహోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ ఆడియో మెసేజ్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు. దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మీ అందరికీ కూడా ఎ నైస్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. దేవుడు చక్కటి దినాన్ని, నూతన దినాన్ని మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించారు కనుక దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన జీవితాల కొరకు ఇచ్చినటువంటి వాగ్దానము ఫిలిప్పీ పత్రిక 4:19 ఈ మాట వ్రాయబడింది. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు మనకి చాలా అవసరాలు ఉన్నాయి. భౌతికమైన అవసరాలు ఉన్నాయి, అలాగే ఆత్మీయ సంబంధమైన అవసరాలు ఉన్నాయి. ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం ఈరోజు మన జీవితాల కొరకు, మన కుటుంబాల కొరకు ఏంటంటే, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఈరోజు మనకున్నటువంటి అవసరాలను బట్టి చాలామంది ఆందోళన పడుతున్నారు. ఈ అవసరాలు మనం తీర్చుకోగలుగుతామా లేదా అని చాలామంది భయపడుతున్నారు. ఈ అవసరాలు మనము జయించగలుగుతామా లేదా అని చాలామంది భయపడుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆరోగ్య సంబంధమైన అవసరాలు, ఆర్థిక సంబంధమైన అవసరాలు, జీవనోపాధి నిమిత్తం సంబంధమైనటువంటి అవసరాలు, ఇలాగా జీవితంలో అనేక అవసరాలు ఉన్నాయి. ఈ అవసరాలన్నీ కూడా దేవుడు తీరుస్తానని వాగ్దానం చేశాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు నీ కుటుంబంలో ఏ అవసరం ఉందో దేవుడు తీరుస్తాడు, వాగ్దానం చేశాడు. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఈరోజు నీ జీవితంలో ఏ అవసరం ఉందో దేవుడు తీరుస్తాడు. భయపడొద్దు, నమ్మిక ఉంచండి, విశ్వాసం ఉంచండి. ఈరోజు నీ యొక్క ఆరోగ్యం విషయంలో ఏ అవసరం ఉందో దేవుడు తీరుస్తాడు. నీ ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో ఏ అవసరం ఉందో దేవుడు తీరుస్తాడు. శారీరక మానసిక అవసరాలు ఏమైతే ఉన్నాయో ప్రియులారా, అవన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. దేవుడు తీర్చలేని అవసరము ఏదీ లేదు. దేవునికి అసాధ్యమనేది ఏదీ కాదు. కనుక ఈరోజు భయపడకండి ఎవరు కూడా. దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తుంది, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మనకున్నటువంటి అవసరాలను బట్టి అవి నెరవేర్చబడతాయా లేదా అని సందేహం వద్దు. జస్ట్ ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని యందు విశ్వాసం ఉంచండి. తప్పకుండా దేవుడు మన ప్రతి అవసరమును దేవుడు తీరుస్తాడు. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. భయపడొద్దు, విశ్వాసం ఉంచండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో మీ సముఖానికి వస్తున్నాను ప్రభువా. దేవా, మా అవసరాలు తీరుస్తారని మీరు వాగ్దానం చేశారు నాయన. మీ అందు విశ్వాసం ఉంచుతున్నాం ప్రభువా. ఈరోజు నాయన మా కుటుంబ అవసరాలు, ఆర్థిక అవసరాలు, నాయన ఆత్మీయ సంబంధమైన అవసరాలు, భౌతిక సంబంధమైన అవసరాలు, ఇవన్నీ కూడా మీరు తీరుస్తారనేటువంటి విశ్వాసము మాకుంది ప్రభువా. ఈరోజు మీ ప్రియబిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి అవసరాన్ని తీర్చమని కోరుతున్నాం ప్రభువా, అడుగుతున్నాం ప్రభువా. ఏ అవసరం బట్టి వారు ఆలోచన చేస్తున్నారో, దాన్ని బట్టి వారు చింతిస్తున్నారో మీకు తెలిసిన ప్రభువా. ప్రతి అవసరమును తీర్చమని కోరి ప్రార్థన చేస్తున్నాను. బలపరచండి ప్రభువా. ఈ రోజంతట్లో మీ కృప కాపుదల అందించి ఈ రోజంతట్లో కూడా ప్రభువా మాకున్నటువంటి అవసరాలు తీర్చి బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని, జయప్రదం చేయమని ప్రభువా. మా రాకపోకల యందు, మా యొక్క ఉద్యోగాలందు, వ్యాపారాలందు, కుటుంబాల యందు ప్రభువా, బిడ్డల జీవితాల యందు ప్రతి విషయంలో కూడా మీరు విజయము చేకూర్చి
దీవించి ఆశీర్వదించి బలపరచమని, మిమ్మల్ని దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ గుడ్ డే.